హాయ్ వెల్కమ్ టు స్మైలీ లైఫ్ స్టైల్. ఈరోజు ఓ మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఏంటో రెసిపీ అనుకుంటున్నారా? ఇన్స్టెంట్ వీట్ ఫ్లోర్ దోశ, గోధుమ పిండి దోశ. మీకు తెలిసే ఉంటుంది, తలిగిపోతే ఈ గోధుమ పిండితో కూడా దోశలు చేసుకోవచ్చు అనే విషయం కొంతమందికి అయితే తెలియదు కదా. ఎస్, సో తెలియని వాళ్ళ కోసం ఇది. తెలిసిన వాళ్ళైతే చేసే ఉంటారు, ఈ టైంకి టేస్ట్ చేసే ఉంటారు. ఓకే, సో ఈ ఇన్స్టెంట్ వీట్ ఫ్లోర్ దోశ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇది చాలా హెల్దీ ఫుడ్ కూడా. మార్నింగ్ టైం ఈ దోశ తీసుకున్నామంటే చాలా బాగుంటుంది, ఎందుకంటే దీంట్లో యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అలాంటివి. ఓకే, ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఎలా తయారు చేసుకోవాలి అని చూద్దామా. ఫస్ట్ వచ్చేసి కొంచెం వీట్ ఫ్లోర్ తీసుకుందామండి. దాంట్లో కొంచెం సాల్ట్, మనకి సరిపోయినంత సాల్ట్ వేసుకోవాలి. మీరు మీ టేస్ట్ తగినంత సాల్ట్ వేసుకోండి. దాంట్లో వచ్చేసి ఆనియన్స్ చాలా చిన్నగా సన్నగా కట్ చేసుకోవాలండి, చాలా చిన్న పీసెస్ కట్ చేసి వేసుకోవాలి. అండ్ కొంచెం కొత్తిమీర దగ్గరగా కట్ చేసుకొని వేసుకోవాలి. అండ్ కొంచెం కర్రీ లీవ్స్ కూడా కట్ చేసుకొని వేసేసుకోవాలి. దీంతో జీలకర్ర వచ్చేసి కొంచెం చేతిలోకి తీసుకొని దాన్ని బాగా రబ్ చేసేసి దాంట్లో వేసుకోవాలండి. ఫ్లేవర్ అంటే ఇంక అద్దరిపోద్దండి, మరి చెప్పలేను అనుకోండి. ఎందుకంటే ఆనియన్స్, కొత్తిమీర, కర్రీ లీవ్స్ రబ్ చేసి వేసుకున్న జీలకర్ర, ఈ స్మెల్స్ అన్నీ కలిసి చాలా బాగుంటుంది. దోశ చేయకముందే అంత మంచి స్మెల్ వస్తుంది అంటే దోశ చేసుకొని తిన్నాము అంటే అది ఏ లెవెల్లో ఉంటుందో మీకే విడిచిపెట్టేసాను, మీరే చెప్పాలి. మరి ఇప్పటి వరకు మీరు తినుంటే ఓకే, లేదనుకుంటే ఒకసారి ఈ టైప్లో కూడా గోధుమ పిండి దోశ తయారు చేసి టేస్ట్ చేయండి. టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో నాకు చెప్పాలి మరి. ఓకేనా? ఓకే, సో ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేసేసుకొని చక్కగా నీట్గా కలిపేసుకోవాలండి. వీట్ ఫ్లోర్ కూడా అదేనండి, గోధుమ పిండి కూడా ముద్దలు ముద్దలుగా ఉండకుండా బాల్స్ లాగా లేకుండా చక్కగా నీట్గా కలిపేసుకోవాలి. అంతా కూడా కరెక్ట్గా కలిపేసుకున్న తర్వాత ఒక 10-15 మినిట్స్ సైడ్కి పెట్టేసుకోండి. అంటే ఆ గోధుమ పిండిలో ఎక్కడైనా చిన్న చిన్న బాల్స్ లాగా ముద్దలుగా ఏవైనా ఉండిపోతే వాటర్లో సోక్ అయ్యి అది ఓపెన్ అయిపోతుంది. అందుకోసం అని చెప్పేసి మీరు ఒక 10-15 మినిట్స్ సైడ్కి అలా పెట్టేసుకోండి. అండ్ ఈ ఫ్లేవర్ అంతా కూడా గోధుమ పౌడర్ అండ్ మనం వేసిన ఆనియన్ అండ్ గ్రీన్ చిల్లీ, కర్రీ లీవ్స్, కొత్తిమీర, జీరా ఇవన్నీ కలిసి వేసుకున్నాం కదా. సో ఇవన్నీ కూడా ఫ్లేవర్ అనేది దిగుతుందనమాట. సో అందుకోసమని 10-15 మినిట్స్ మనం సైడ్కి పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత మీరు ఆల్రెడీ మీకు తెలుసు కదా, స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకున్నాము. పెట్టేసుకొని దోశ పాన్ పెట్టుకోవాలండి. సో ఇది చపాతీ చేసిన తర్వాత మనం దోశ చేసామంటే సరిగా రాదండి. దోశ పాన్ వేరే అండ్ చపాతీ పాన్ వేరేగా పెట్టుకోవాలి. నేనైతే 2 మెయింటైన్ చేసుకుంటానండి. దాంట్లో ఇది చేసామంటే చపాతీ రెండిట్లో చేసుకోవచ్చు, బట్ దోశ పాన్ మీద వచ్చేసి చపాతీ చేసామంటే దోశ రాదు. ఆల్రెడీ మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఓకే, సో పాన్ మీద వచ్చేసి కొంచెం ఆయిల్ వేసుకొని మనం కలిసి పెట్టేసుకుని ఉంచుకున్నాం కదా ఈ దోశ మావు బ్యాటర్. సో దీన్ని వచ్చేసి మనం దోశలాగా వేసుకోవాలి. దోశలాగా మనం వేసుకునేటప్పుడు నార్మల్ దోశలాగా అప్లై చేయడానికి అవ్వదండి ఇది, ఎందుకంటే కొంచెం గడ్డలుగా ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, కొత్తిమీర ఇవన్నీ ఉంటాయి కదా. అందుకు లైట్గా కలుపుకొని జారుగా దోశ మాదిరి వచ్చినట్లు కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి. థిక్గా వేసుకున్నామంటే ఫ్రై అవ్వదండి, పైన కిందన కూడా. వన్ సైడ్ అయితే ఫ్రై అవుతుంది, బట్ పైన అయితే ఫ్రై అవ్వదు. చూస్తున్నారుగా, నేను పైనుంచి కిందకి, కింద నుంచి పైకి కూడా తిరిగేస్తూ చక్కగా ఫ్రై అయ్యేలాగా అంతా బాగా కుక్ అయ్యేలాగే చేసి చూస్తున్నాను అనమాట. సో బోత్ సైడ్ కూడా చక్కగా కుక్ అవ్వాలి. కొంచెం స్టార్టింగ్ మనం కొంచెం హైలో పెట్టుకొని దోశ వేసుకొని మిడిల్కి వచ్చేటప్పుడు కొంచెం స్లో కుక్ పెట్టుకోవాలండి. అప్పుడు కుక్ అవుతుంది దోశ అంతా కూడా. చూస్తున్నారుగా, ఇప్పుడు నేను దోశ వేసేటప్పుడు అలా కొంచెం కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకొని రావాలి. ఇది మార్నింగ్ టైం టిఫిన్ అయితే చాలా బాగుంటుందండి. ఎందుకంటే జీలకర్ర వచ్చేసి మనకి ఎంత మంచి గుణం ఉందో దానికి మీకు ఇంక నేను చెప్పనవసరం లేదు. జీరా పౌడర్ తీసుకొని అది హాట్ వాటర్లో వేసుకొని జీరా తాగుతూ ఉంటాం కదా ఉదయాన్నే లేచిన వెంటనే. అలాగే ఇది జీరా వాటర్ తాగే వాళ్ళు స్కిప్ చేసుకొని ఇలా జీలకర్ర వేసిన ఫుడ్ తిన్నారంటే బాగుంటుంది. అందుకే నేను మార్నింగ్ టైం తినేసే ఫుడ్ అని చెప్పాను. ఇదే అందరూ కూడా, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ కూడా మార్నింగ్ టైం తినే ఫుడ్ అండి.
సో చాలా బాగుంటుంది. ఈవినింగ్ నైట్ అనేది తినకూడదని ఏమి లేదు, మార్నింగ్ టైం తింటే బాగుంటుంది అని చెప్తున్నాను. ఓకే, సో దోశ అయితే రెడీ అయిపోయింది. తినడానికైతే రెడీ చేసుకుందామా మరి, ఏమంటారు? స్మెల్ చాలా బాగుంది. నేనైతే ఇంకా ఆగలేనండి, తినేసేయాలి మరి తొందరగా వెళ్ళేసి. నాకైతే టిఫిన్ టైం అయిపోయింది. ఓకే రండి. దానికి నేను చట్నీ వచ్చేసి చక్కగా పుదీనా, కొత్తిమీర అండ్ టమాటో కలిసి చట్నీ చేశాను. ఈ రెండు కాంబినేషన్ అద్దరిపోయింది. థ్యాంక్ యూ ఫర్